రెస్టారెంట్ దగ్గర కూడా ఎంత కష్టపడరేమో. కటింగ్ మాస్టర్ కూడా అంత బాగా కట్ చేయడేమో చూడండి. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, రమ్మ చూడండి సిగ్గుపడుతుంది. చేతన్ చూడండి ఇక్కడ. చేతన్ హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు. చూడు హాయ్ చెప్పు. చేతన్ జడ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వేసుకుండో. ఎవరేసారమ్మా జడ? ఎవరేసారు నీకు చెప్పు. ఎవరేసారు? హాయ్ చెప్పు ఫస్ట్. హాయ్ చెప్పు చెప్పు. హాయ్ గాయ్స్, అని చెప్పు. అమ్ము విత్ చేతన్. కొత్తగా ఎవరైనా చూసినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, వీడియో స్కిప్ చేయకుండా టోటల్ గా చూసేయండి. ఈరోజు వీడియో ఏంటంటే ఫస్ట్ టైం గ్యాస్ అయిపోయింది. కాదు కదే, ఫస్ట్ టైం స్టవ్ చూడండి ఫ్రెండ్స్, దగ్గర టింగ్ 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 అంటే ఇది అంటున్నాడు చూడండి. అన్నమ్మ టింగ్ టింగ్ టింగ్. చాదనాను టింగ్ 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 అను. టింగ్ 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 టింగ్. తిట్టెత్తి కాదు, టింగ్ టింగ్ టింగ్. సీన్ చేయాలి, చేయవు అది చేయండి. చెయ్యి కరెక్ట్ గా పనిచేది కానీ మగధీర సీన్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ అమ్మాయి చెయ్యి అయితే ఒకటే పని చేస్తుంది, ఒకటి పని చేయదు. చేతను ఉప్పు పప్పు హాస్నికి హాయ్ చెప్పు. చెప్పు. ఇది ఎక్కడ దించి చెరిపే. రమా ఎక్కడికి రమా ప్రయాణం? ఆడేస్తాంటనే ఆగుతాడు. చూడండి గాయ్స్, ఇప్పుడైతే రమ ఏం తీసుకొచ్చిందో చూపిస్తుంది చూడండి. చూపించు రమ. మన అవసరానికి వాడుకున్న తర్వాత వదిలేస్తారు కదా, ఐ మీన్ విసిరేస్తారు కదా, అది చారులో వేసి తీసేస్తారు కదా, అట్లా కరేపాకు. ఏడు కరేపాకు, నేను కరేపాకు. చూడండి గాయస్, పాపం ఒకటి అనుకుంటే ఇంకటి జరిగింది. పాపం ఈరోజు అయితే చపాతీ కర్రీ అయితే చేద్దాం అనుకుంది. కానీ ఏమైందంటే చెప్పురామ ఏమైంది? సడన్ గా సిలిండర్ అయిపోయింది. మళ్ళీ సాటర్డే వస్తుంది. మాకు డే బై డే వస్తుంది. ఈరోజు గురువారం కదా, శనివారం వరకు రాదు. అంటే ఈరోజు ఉదయాన్నే వచ్చింది, మాదైతే ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంక మా రమ అయితే మాత్రంగా కర్రీ అయితే బాగా చేస్తుంది. శనగపిండి వేస్తే ఇంకా బాగుంటుంది, కాకపోతే నేను తినకూడదు కదా, అందుకని అయితే శనగపిండి వేయకుండా ఉట్టు కర్రీనే చేస్తుంది. చూడండి, ఇంకా గ్యాస్ అయితే ఈరోజు అన్నీ ఏం చేసింది మాకు. అయిపోవడం మీద ఉదయం అయిపోతే బాగున్నాను, ఈవినింగ్ అయితే అయిపోయింది, ఉదయాన్నే వచ్చింది. మేము అక్కడ అంత కష్టపడి వంట చేస్తే ఇక్కడ చూడండి. వీడు నెక్స్ట్ ఏం చేస్తారమ్మా? నూనె వేస్తావా? చూడండి గాయస్ ఏమేమి వేసిందో. టమాటా పచ్చిమిర్చి ఎక్కువ కనిపిస్తుంది నాకైతే. ఏమేమి వేసావరమ్మా? చూసారా, నిజంగా ఏ మాటకా మాట. అన్నం వండడం రాకపోయినా మాత్రం కూర మాత్రం బాగా ఉంటుంది ఫ్రెండ్స్. అన్నీ వండవచ్చు కానీ అన్నం వండడం మాత్రం రాదు గాయస్. అన్నం వండడం ఎప్పుడు నేర్చుకుంటారమ్మా? రమా అన్నీ వండవచ్చు కానీ అన్నం వండడం రాదు గాయస్. తర్వాత అయితే వస్తాను రమ్మా వీడియో తీయడానికి. అక్కడైతే మా చిన్నోడు అయితే ఏడుస్తాడు.
ఇంక నెక్స్ట్ అయితే వస్తాను పడుకోబెట్టేసి, ఓకేనా? చూసారు ఈ గుండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. నిజంగా కర్రీ అయితే మాత్రం సూపర్ చేస్తుంది, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. శనగపిండి వేస్తే ఇంకా బాగుంటుంది, కానీ నేను తినకూడదు కదా శనగపిండి వేస్తే, అందుకనేసి శనగపిండి వేయకుండా, శనగపిండి వేయకపోయినా బాగానే ఉంటుంది అనుకోండి. వంట నెక్స్ట్ కూడా ఎంత కష్టపడ్డాము, రెస్టారెంట్ దగ్గర కూడా ఎంత కష్టపడరేమో. చూడండి ఎంత కష్టపడుతుందో. అబ్బా, కటింగ్ మెస్ట్ కూడా అంత బాగా కట్ చేయడేమో చూడండి గాయ్స్. అక్కడైతే మాత్రంగా ఇప్పుడే కడిగింది చపాతీ పామడానికని. ఎక్కడైనా రెస్టారెంట్ దగ్గర కటింగ్ మాస్టర్ అవసరమైతే చెప్పండి, ఇక్కడ మా దగ్గర కటింగ్ మాస్టర్ ఉంది, పంపిస్తాం. పాపం గ్యాస్ అయిపోయిందని అయితే నేను పడుకుంటే గ్యాస్ అయిపోయిందని చెప్పింది. అప్పుడే చెప్పాను నీకు వంటకి నేను సాయం చేస్తానని, కానీ కాకపోతే మాత్రంగా కరెక్ట్ వంట చేసినప్పుడు అయితే మా చిన్నోడు అయితే బాగా ఏడ్చాడు. పాపం వంట అంతా తినే చేసుకుంది. ఇప్పుడైతే ఇంకా పడుకోబెడదామని ట్రై చేసినా పడుకోకపోతే అక్కడైతే వేసి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే మాత్రంగా మా రమ అయితే పాముతుంది, నేనైతే వేపుదాం అనుకుంటున్నాను. ఇది మ్యాటర్. చూసారా ఎవరైనా ఎంత రౌండ్గా పాముతారో చెప్పండి చపాతి. నాకైతే మాత్రం రౌండ్గా పామడం అయితే రాదు గాయ్స్. మేమైతే ఒక పక్క వంట చేస్తుంటే చూడండి మా పెద్ద అబ్బాయి అయితే ఒక వైపు ఏడుస్తున్నాడు. చూసారా ఎంతసేపుగా పామింది. అంత పెద్ద అవసరం ఉండదు. మేమైతే ఫస్ట్ అయితే నూనె అయితే వేస్తాం చపాతీకి. మీరైతే నూనె వేయకుండా వేపుతారో నూనె వేసి వేపుతారో తప్పకుండా కామెంట్ చేయండి. చూసారా మంట అయితే రెడ్గా వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చింది చపాతీ. చిన్న మంట పెట్టే. ఈ చిన్న మంట అంటే ఏం గ్యాస్ కాదు, మనకు నచ్చినప్పుడు చిన్న మంట, నచ్చినప్పుడు పెద్ద వంట పెట్టడానికి. స్టార్టింగ్ చపాతీ అప్పుడు చూపించాను, ఇదిగోండి ఎండింగ్ చపాతీ అప్పుడైతే చూపిస్తున్నాను. నాకు చపాతీ చేయడం అంటే చిరాకు, ఎందుకంటే చపాతీ అని చేయడం అనేది పెద్ద ప్రాసెస్, అందుకే నాకైతే నచ్చదు. కానీ ఎందుకు చేసామంటే మా అమ్మ నిన్న పని నుంచి వచ్చాక చపాతీ చేస్తే బాగున్నాను అన్నది. ఇప్పుడైతే మా అమ్మకి సర్ప్రైజ్ చేసి చపాతీ అయితే చేసాం. పని నుంచి వచ్చాక ఏం చెప్తామో మీరే చూడండి. చపాతీ సేపు అయితే నాకైతే సరిగ్గా పామడం అయితే రాదు. ఇంక మా రమ కాబట్టి బాగా అయితే పామిందని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మొత్తానికైతే అయిపోయి ఇన్ని చేసాం. బల్లి చూసామా? బల్లే బల్లే బలేరా ఇప్పుడు ఫైనల్ అయితే టేస్ట్ చేసి చెప్పేస్తా. నేనే చేశాను కాబట్టి సూపర్ ఉందని చెప్తా, బట్ వాళ్ళు తింటారు కదా, వాళ్ళు కూడా చెప్తారు. చూసేయండి. ఫస్ట్ అయితే టేస్ట్ చేసేద్దాం. వావ్ సూపర్ ఉంది. టేస్ట్ అయితే నాకైతే చాలా నచ్చింది, ఎందుకంటే నేను చేశాను. నిజంగా తను చేసిందని కాదు కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ తనకన్నా ముందు తినేసాను, అందుకే చెప్తున్నాను. ఓకే, మీకు కూడా ఇంకేమైనా అంటే కావాలనుకుంటే నాకు తనకి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. అంటే చాలా చేసి నేను అప్లోడ్ చేస్తా ఉంటాను వీడియోస్.